హలో సార్, నేను జిఎంఆర్ కంపెనీ మేనేజర్ని. మీ ట్రస్ట్ సేవల్ని మా ఎండీ గారు చూశారు. మా సంస్థ తరపున మీకు 5 కోట్ల విరాళం ఇమ్మన్నారు. రేపు మీ ఆశ్రమానికి వచ్చి చెక్ ఇస్తాం. హలో, నేను సుజనా ఇండస్ట్రీస్ ఎండీని మాట్లాడుతున్నాను. ఇది కృష్ణానంద ట్రస్టా అండి? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ శిల్పా అండ్ శిల్పా కన్స్ట్రక్షన్. హలో, मैं गन्ना मोटर से बात कर रहा हूँ. पैसा वही है सर. చూడు, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఒక రోజులో వచ్చింది 250 కోట్లు. ఇప్పుడు చూద్దాం నువ్వు బయటికి ఎలా వస్తావు. రేయ్, నీకన్నా నాకన్నా ఆ దేవుడి కన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? డబ్బు. జనాలు దేవుడి పిచ్చిలో పాపాల కోసం ఇచ్చే డబ్బు ఇంకా కిక్కిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడు బయటికి వెళ్ళకూడదు, ఆ పిల్ల లోపలికి రాకూడదు. వచ్చిపోయే ప్రతి ఒక్కడూ నాకు తెలియాలి. ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. మినిస్టర్ గారు నమస్తే స్వామీజీ. మీ సేవలన్నీ మా సీఎం గారు స్వయంగా టీవీలో తిలకించినారు. కృష్ణానంద స్వామి ట్రస్ట్ కోసం 10 ఎకరాల భూమిని శంషాబాద్లో కేటాయించినారు. ఆ డాక్యుమెంట్స్ ఏదిటియే? ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించమనే నన్ను స్వయంగా ఇక్కడ పంపించినారు. ట్రస్ట్ కోసం అయ్యే నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరుచుద్దని చెప్పమని చెప్పారు కూడా. మీరు వీటిల్ని ఆశీర్వదించి అక్షింతలైతే పట్టుకెళ్లి సీఎం గారికి ఇస్తారు. మహాప్రసాద్ వస్తాను స్వామి. ఏంది బావనే, ఇప్పుడు హ్యాపీనా? సూపర్. సీఎంని నానా తంటాలు పిడిపించినానయ్యా. ఇంకో విషయం, మన ఎంపీలు ఎమ్మెల్యేలు బ్లాక్ మనీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కొట్టు సాస్తున్నారయ్యా. అన్నట్టు గవర్నమెంట్ పథకాలు శాంక్షన్ చేసిన సొమ్ము గోతాల్లో 1000 కోట్లు మూలుగుతుంది. దానికి లెక్కపత్రం ఉండి సావదు. అదంతా తీసుకొచ్చి మన ట్రస్ట్ లో పెడదాం. ఆ తర్వాత మనం చూసుకుందాం. సరేనా? అర్జెంట్గా ఇక్కడ నుండి ఏదో రకంగా బయటపడాలి. ఏంటి? ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తుతో మాట్లాడాలరా. బయట సెక్యూరిటీ చూసావా? పాకిస్తాన్ బార్డర్ల కన్నా ఎక్కువ పెట్టాడు ఆ లాయరు. ఏదో చేయండి రా. ఎలా? క్షమించాలి, అనుకోకుండా వచ్చారు, అడగకుండానే అన్ని ఇచ్చారు. కానీ మా ఆవిడ చిన్న కోరికండి. రేపు కృష్ణాష్టమి అంటే మీ రోజు. మీకోసం ప్రత్యేకంగా పూజలు జరిపించాలనుకుంటుందండి. ఈ ఒకటి మా కోసం కాదనకండి. అదే మీ ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం, మీరు ఇలా వచ్చేసారు. రేపు పూజకి లేడీస్ మాత్రం రమ్మని బాబా అంటున్నారు. బాబా ఆశీర్వాదం తప్పకుండా. ఏంట్రా నువ్వు చేసేది? రేపు వసుదా వస్తుంది. ఎలా రా? నాకు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఇన్నాళ్ళు ఇలాంటి ప్రేమలేకే నానా బాధలు పడ్డాను. నా మొగుడికి పదవి మీదున్న పిచ్చి పెళ్ళాం పిల్లల మీద లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించే మనిషి నీకు దొరికాడు. వదులుకోకు. రేపు కృష్ణాష్టమి. నిన్ను కలవడం కోసమే ఆడవాళ్ళని మాత్రమే రమ్మని చెప్పారు. కొన్నాళ్ళాగి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేశానని బాధపడకూడదు. బయలుదేరు.